హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకునే ముందు మనం యుఎస్ మార్కెట్ యొక్క స్థితిగతులను ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. మన యుఎస్ మార్కెట్ యొక్క ఫెడరల్ బ్యాంక్ యొక్క ఎఫ్డి మనకి జర్మన్ పవెల్ గారు ఎఫ్డి రేట్ కట్ ఆఫ్ అయితే మనం అనుకున్న విధంగానే రేట్ కట్ ఆఫ్ అయితే జరగడం జరిగింది. నేను ఆల్రెడీ మీకు ముందుగా చెప్తాను 0.25 బేసిక్ పాయింట్ నుంచి 0.50 పాయింట్ వరకు అయితే బేసిక్ పాయింట్ అయితే కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో నేను ఆ విషయం నిన్న కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే మనకి యుఎస్ ఫెడరల్ జర్మన్ పవెల్ గారు చెప్పిన విషయాల్లో కొన్ని విషయాలు మీతో చర్చించాలనుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం రెండు విషయాలు మనం ముందుగా ఈయన నోట్ చేసింది ఏంటంటే, ఇన్ఫ్లేషన్ డేటా మాత్రం ఇన్ఫ్లేషన్లో క్రైసిస్ అంటే ఎలాంటి ఇబ్బందులు లేవు, మన ఎకనామిక్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇప్పుడే ఇన్ఫ్లేషన్ క్రైసిస్ అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అని ఒక బెంచ్ మార్క్లో అయితే చెప్పడం జరిగింది. నేను 50 బేసిక్స్ పాయింట్ ఎందుకు కట్ ఆఫ్ బీపీఎస్ ఎందుకు కట్ ఆఫ్ చేస్తున్నాను దానికి కూడా ఈయన రీజన్ చెప్పడం జరిగింది అనమాట. జాబు రేటు స్టెబిలిటీ పెట్టడానికి మాత్రం ఆయన ఇన్ఫ్లేషన్ డేటాని 0.50 బేసిక్ బీపీఎస్ అయితే ఏమవుతాం కట్ ఆఫ్ అయితే చేస్తున్నాను నేను. ఎందుకంటే జాబ్ డేటా మాత్రం స్టేబుల్గా పెట్టాలి. ఏ విధమైన జాబ్ డేటా స్టేబుల్గా పెట్టలేదు అంటే మాత్రం మనకి ఇన్ఫ్లేషన్ క్రైసిస్ రానున్న రోజుల్లో ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. సో దాని గురించి ఏంటంటే ఈయన ఇన్ఫ్లేషన్ మనకు ఇబ్బంది అయితే ఏమీ లేదు, మనకి ఎకనామిక్ అయితే స్ట్రాంగ్గా ఉందని చెప్పడం కూడా నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. అయితే రేట్ కట్ ఆఫ్ మళ్ళీ వచ్చే 2025 కల్లా ఇంకొక బేసిక్ పాయింట్ 0.25 బేసిక్ పాయింట్ రేట్ కట్ ఆఫ్ ఉండొచ్చు అని కూడా ఈయన మెన్షన్ చేయడం జరిగింది. ఆ మెన్షన్ చేయడంలో కూడా ఎకనామిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, కానీ కొన్ని జాబ్ డేటా లాంటి అలాంటి డేటాను దృష్టిలో పెట్టుకుని మాత్రం రేట్ కట్ ఆఫ్ అయితే చేయడం జరిగింది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దాని గురించి మన ఇండియన్ మార్కెట్ ఏ విధంగా రెస్పాండ్ అయిందని కూడా ఈరోజు మనం చూడడం జరిగింది. కానీ మన నిఫ్టీ 50 కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఒక సెల్లింగ్ ప్రెజర్ రావాలి. మార్కెట్కి మెప్పించలేదు ఈ రేట్ కట్టేది మన ఇండియన్ మార్కెట్ అయితే మెప్పించలేదు మార్కెట్. ఎందువల్ల అంటే మన గతంలో కూడా ఒకసారి మనం చూసుకుంటే గతంలో మనకి 2004 నుంచి 2007 ఒకసారి చూసుకుంటే మాత్రం మనకి ఆనాటి గవర్నమెంట్ బీజేపీ వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం ఈ డేటా కట్ ఆఫ్ అయితే జరగడం జరిగింది. అప్పుడు మార్కెట్ మాత్రం చాలా దారుణంగా 150 నుంచి 200 పాయింట్లు మాత్రం లోయర్ సర్క్యులేషన్లోనే మార్కెట్ పట్టడం కూడా జరిగిందనమాట. సో ఈరోజు మార్కెట్ మనం చూసుకుంటే మాత్రం మార్కెట్ మెప్పించలేకపోయింది మనకి ఈ రేట్ కట్ ఆఫ్ అనేది. ఎందువల్ల అంటే మార్కెట్కి ఇది డైజెషన్ చేసుకోలేకపోయింది అనమాట. ఎందుకంటే యాక్చువల్గా ఈ రేట్ కట్ ఆఫ్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. 0.5 బీపీఎస్ పాయింట్ రేట్ కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది, ఉంటుందని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. అదేవిధంగా రేట్ కట్ ఆఫ్ అయింది, కానీ దీన్ని అర్థం చేసుకోలేదు మార్కెట్. రేపు మాత్రం ఒక విధంగా అర్థమై చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ని కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్లోకి తీసుకొస్తారు, డౌన్ఫాల్కి అయితే తీసుకొచ్చి రావడం జరుగుతుంది మార్కెట్కి. ఇది మార్కెట్ ఒకవేళ మెప్పించింది అయితే మాత్రం ఈరోజు మనం చూస్తున్న లెవెల్ 53,000 దగ్గర అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ ఉంది. కాబట్టి మనకి నా అంచనా ప్రకారం 54,000కి అయితే వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ మార్కెట్ని మెప్పిస్తే ఈ రేట్ కట్ ఆఫ్ అనేది మెప్పించలేదు కాబట్టి మార్కెట్ రోజువారీగానే మార్కెట్లో కొద్దిగా వాలటిలిటీ చూడటం జరిగింది. సో రేపు మాత్రం డెఫినెట్గా మార్కెట్లో రేపు కానీ ఎల్లుండి కానీ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. ఎందువల్ల మన సెల్లింగ్ ఇప్పుడు లాజిక్గా మనం చూసుకుంటే ఎందువల్ల మార్కెట్ని సెల్లింగ్ చేయలేదు, ఈరోజు సెల్లింగ్ ప్రెజర్కి ఎందుకు రాలేదంటే కొంతమంది అనలిస్ట్కి ఇది దేని మీద డిపెండ్ అవుతుంది, దేని మీద రేట్ కట్ ఆఫ్ అయింది కూడా దాన్ని కొంతమంది అర్థం చేసుకునే టైం కావాలి ఒకటి. రెండో రీజన్ ఏంటంటే ఒక పెద్ద భారీ మొత్తంలో అమౌంట్ కావాలన్నప్పుడు మార్కెట్ని హోల్డ్ చేస్తారు, అన్నమాట. పాజ్ మూమెంట్ని తీసుకెళ్తారు. మార్కెట్ ఒక స్టేబుల్ దగ్గర అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళి అక్కడక్కడే మార్కెట్ని కొద్దిగా అప్ అండ్ డౌన్ చేస్తుంటారు అనమాట. కానీ చాలామంది కొత్త వాళ్ళు ఏం చేసుకుంటారు, చాలామంది మార్కెట్ ఇంకా అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోద్దని చెప్పి ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో దాని గురించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇన్వెస్టర్ మొత్తం అంతా చూసుకుని ఒకేసారి సెల్లింగ్ ప్రెజర్ తీసుకొస్తారు. అంటే వారికి కావాల్సినంత అమౌంట్ మార్కెట్లో లేనప్పుడు
కొద్దిగా మార్కెట్ని హోల్డ్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేసినప్పుడు సెల్లర్స్ అయితే దాన్ని మళ్ళీ కింద డౌన్ఫాల్ చేయడం జరుగుతుంది అనమాట. దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ కూడా రావచ్చు. ఎందువల్లంటే ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ బై చేసిన వాళ్ళు కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. దాంతోపాటు షార్ట్ టర్మ్ వాళ్ళు ఎంటర్ అవుతారు, దాంతోపాటు సెల్లర్స్ ఎంటర్ అవుతారు, చాలామంది ఉంటారు. కాబట్టి మార్కెట్ రావాలి. కానీ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే మాత్రం మనకి నిన్నటి నుంచి కూడా మొన్నటి కూడా చెప్తున్నాను, నేను ఒక రాంగ్ వేలో మార్కెట్ వెళ్ళింది విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే. ఈ ఇంత రాంగ్ వేలో వెళ్ళినప్పుడు మార్కెట్ కంపల్సరీగా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ రావాలి, వచ్చే అవసరం ఎంతైనా ఉంది మార్కెట్ కూడా. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది మీకు, బ్యాంక్ నిఫ్టీ 53,000 మార్కెట్కు వెళ్ళాల్సిందని చెప్పకూడదు. నేను 4 days బ్యాక్లో నేను వీడియో చేసినప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా 53,000 రౌండ్ దగ్గర అయితే రౌండ్ ఫిగర్ దగ్గర 53,000 దగ్గర వెళ్ళటం కూడా. సో అయితే మార్కెట్ నిన్న కూడా మీకు చెప్పడం జరిగింది, 53,200 నుంచి 53,200 దగ్గర మార్కెట్ వెళ్తే మాత్రం నేను 15% హోల్డ్లో పెట్టాను. ఆ 15% కూడా ప్రాఫిట్ బుక్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మాత్రం టోటల్గా నా పొజిషన్ స్క్వేర్ ఆఫ్ అయితే చేసుకోవడం జరిగింది. 50,200 దగ్గర స్క్వేర్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. సో నేను ఇప్పుడు నా అంచనా ప్రకారం సెల్లింగ్కి ప్రిఫర్ చేస్తున్నాను. నేను సెల్లింగ్కే చూస్తాను. నేను మార్కెట్ని బయింగ్కి చూడను. ఒకవేళ బయింగ్కి నేను చూడాలి అనుకుంటే ఇంట్రాడే బేసిక్లో నేను ప్లే చేస్తానేమో తప్ప, కానీ హోల్డింగ్ పర్పస్లో అయితే నేను ప్లే చేయను. ప్రజెంట్ నేనైతే పుట్ ఆప్షన్ వైపు ఉంటున్నాను. పుట్ ఆప్షన్ వైపు ట్రై చేస్తాను మార్కెట్లోకి. ఓకేనా. సో అయితే ఒకసారి ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకుంది మార్కెట్. ఇది ఆల్ టైమ్ హై దగ్గర వెళ్ళి ఒకసారి హోల్డ్ అవడం జరిగింది. ఒకసారి అక్కడి నుంచి మరి సెల్లింగ్ ప్రెజర్ అయితే కొద్దిగా రావడం జరిగింది అనమాట ఆల్ టైమ్ హై నుంచి. సో మార్కెట్ని నేను ముందుగా చెప్తున్నాను, ఒక మాదిరిగా మార్కెట్ ప్లే చేయాలి అంటే మాత్రం డౌన్ఫాల్. నేను సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది. ఆ సపోర్ట్ లెవెల్ యాజ్ ఇట్ ఈస్ కానీ అలాగే ఉన్నాయి. కానీ మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది కాబట్టి మనకి ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ దొరకాలి ఫ్రెండ్స్ మార్కెట్కి. ఇంట్రాడే బేసిక్లో ఇది ఇంట్రాడే బేసిక్లోనే ఫ్రెండ్స్, ఇది చెప్తున్నాను. బ్రేక్ చేస్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. నేను మాత్రం సెల్లింగ్ వైపే ఉన్నాను ఫ్రెండ్స్, నేను బయింగ్ వైపు అయితే లేను ప్రజెంట్ అయితే. ఎందువల్ల అంటే మార్కెట్ని కంపల్సరీగా సెల్లింగ్ ప్రెజర్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్కెట్ మెప్పించలేదు ఈ రేట్ కట్ ఆఫ్ అనేది ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్గా నేనైతే ఇప్పుడు పుట్ ఆప్షన్ వైపు అయితే చూస్తాను. నేను కాల్ ఆప్షన్ అయితే స్క్వేర్ ఆఫ్ చేస్తాను టోటల్గా. ఏమీ లేదనుకో ఆప్షన్లో అయితే పుట్టు వైపు నేను ఎదురు చూస్తున్నాను. ఓకేనా. అది కూడా నాకు సరైన వాల్యూమ్ రావాలా. సరైన వాల్యూమ్ వస్తే డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్ అయితే అది 1 day కావచ్చు, 2 days కావచ్చు, 3 days కావచ్చు, 4 days కావచ్చు, నా లెవెల్ వచ్చే వరకు కూడా నేను హోల్డ్ అయితే చేసుకున్నాను. ఒకవేళ మేబీ ఒక స్పీడ్ సెల్లింగ్ వస్తే ఒక రోజులో 2 రోజుల్లో వచ్చేచ్చు, నా ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ నేను కాల్ ఆప్షన్గా చూసుకుంటాను. ఓకేనా. సో మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మనం చూసుకుంటే ఒక సపోర్ట్ లెవెల్ ఉంది 52,000 దగ్గర నుంచి. మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి చూసుకుంటే మాత్రం 51,000 దగ్గర నుంచి సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ డెఫినెట్గా. సో ఇది ఫ్రెండ్స్ మన బ్యాంక్ నిఫ్టీలో ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఒకసారి ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ మనకి క్లోజింగ్ ప్రైస్ 25,415 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది నిఫ్టీ. సో మనకి నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే మాత్రం ఈ రెండు కూడా 1% డిఫరెన్స్లో ఉంది. ఇంతకుముందు అయితే బ్యాంక్ నిఫ్టీ బాగా స్ట్రాంగ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా వీక్గా ఉంది ఇంతకుముందు. ఇప్పుడు ప్రజెంట్ అలా కాదు, రెండు కూడా 1% డిఫరెన్స్లోనే కొద్దిగా స్ట్రాంగ్నెస్గా ఉంది. నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్ ఉంది, లైట్గా బ్యాంక్ నిఫ్టీ లైట్గా కొద్దిగా వీక్గా ఉన్నారు. నిఫ్టీతో కంపేర్ చేస్తే లైట్గా అనమాట 1% డిఫరెన్స్ వీక్నెస్ ఉంది, అంతే తప్ప కానీ మరి దారుణంగా ఇంత ముందులాగా లేదు. ఓకేనా. సో ఇప్పుడు ఏదైనా సెల్లింగ్ జరిగితే మాత్రం డెఫినెట్గా రెండింటిలో కూడా జరిగే అవకాశం పాసిబిలిటీ ఉంది. రెండింటిలో నిఫ్టీలో ఉంది, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉందన్నమాట. ఓకేనా. గతంలో కూడా మీకు చెప్పాను నేను 53,000 మార్కును కంపల్సరీగా వెళ్ళాల్సిందని కూడా చెప్పడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ వెళ్ళింది. అదేవిధంగా ఇప్పుడు కూడా నేను ఒకే సినారీతో సెల్లింగ్లో ఉన్నాను. నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, రెండు కూడా నేను సెల్లింగ్ ప్రెజర్లోనే ఉన్నాను. సెల్లింగ్కే ఎదురు చూస్తాను నేను. ఓకేనా. సో అయితే ఒకసారి ఇంట్రాడే బేసిక్ చూద్దాం ఫ్రెండ్స్. మనం బ్యాంక్ నిఫ్టీ ఒకసారి ఇంట్రాడే బేసిక్ చూద్దాం. సో 30 minutes చార్ట్లో కన్వర్ట్ అయ్యింది. ఇక్కడ 30 minutes చార్ట్ ఫ్రెండ్స్ ఇది. చూడండి మనకి నిఫ్టీ చూడండి ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పాటు చేసుకుంది. ఈ లెవెల్ అయితే బ్రేక్ చేయకూడదు. నిఫ్టీ ఒక
ఈ ఒక ఇంట్రాడే బేసిక్ సపోర్ట్ లెవెల్ ఇది. ఇంట్రాడే బేసిక్ మల్టిపుల్ టైం ఒక 4 రోజుల నుంచి ఇదే లెవెల్ని మార్కెట్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. ఈ లెవెల్ ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఒక సెల్లింగ్ ప్రెజర్ మనకు కనిపించే అవకాశం ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. అదేవిధంగా మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే మాత్రం సో ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే క్రియేట్ చేసుకుంటుంది మార్కెట్లో. చూడండి ఇక్కడ నుంచి మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే క్రియేట్ చేసుకుంది మార్కెట్లో. ఒక బ్యాంక్ నిఫ్టీలో ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్ అయితే జరిగింది. మల్టిపుల్ నిన్న మొన్న కూడా అటెంప్ట్ చేసింది. ఈరోజు గ్యాప్ అప్తో ఓపెన్ చేసి ఈ లెవెల్ని అయితే ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేయలేకపోయింది అనమాట అప్సైడ్ మూమెంట్కి. ఓకేనా, అంటే ఇది రాను రాను మెల్లమెల్లగా స్ట్రాంగ్ రెసిస్టెంట్గా లెవెల్గా క్రియేట్ అవుతుంది మెల్లగా వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే. సో ఒకవేళ రేపు మార్కెట్ ఒకవేళ మేబీ ఒక వాల్యూమ్తో మంచి వాల్యూమ్తో ఈ లెవెల్ బ్రేక్ చేసిన అప్సైడ్ మూమెంట్ అవచ్చు, ఈ లెవెల్ బ్రేక్ చేసిన దారుణంగా మనకి సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు అనమాట. సో నేనైతే అంటే ఏదైనా న్యూస్ ఇంపాక్ట్ ఏదైనా వస్తే మాత్రం లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం అప్పుడు మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. అంతే తప్పగా నేను ప్రజెంట్ మాత్రం 99% మాత్రం బ్యాంక్ నిఫ్టీలో నేను సెల్లింగ్కే చూస్తాను. ఏదో 1% ఏదో న్యూస్ బేసిక్ ఏదైనా వస్తే మాత్రం ఇంట్రాడే ప్లే చేసుకుంటాను తప్ప కానీ నేను హోల్డింగ్లో అయితే మాత్రం పెట్టను అనమాట. ఓకేనా, సో మనకి ఈ లెవెల్ కూడా రేపు చాలా ఇంపార్టెంట్. ఈ సపోర్ట్ లెవెల్ ఇంపార్టెంట్, ఈ రెసిస్టెంట్ లెవెల్ రెండు కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ లెవెల్లోనే మార్కెట్ ప్రజెంట్ ఉంది. సో చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఇవన్నీ. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.